సహోదరులందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనములు. ఓకే అండి, ప్రార్థన చేసుకుని మనం వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును దేవా, ఇప్పటి వరకు మీ కృపాసనలు మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన విధంగా మీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు. తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవా కొన్ని వాక్యాలు మేము పరిశీలిస్తుండగా మీ ఆత్మ జ్ఞానాన్ని అనుగ్రహించండి. తండ్రి, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూస్తున్నట్టు కృప చూపించి ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ముందున్న సమయం అంతా మీ చేతులకు అప్పచెప్తూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. పరలోకమందున మా కన్న తండ్రి, ఆమేన్. ప్రభు నందు పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు. మనందరి ఆత్మల కన్నతండ్రి అయిన దేవాతి దేవునికి మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. మరి అదేవిధంగా జూమ్ మీటింగ్ ద్వారా కానీ, మరి ఫేస్బుక్ లైవ్ ద్వారా కానీ, యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ వీక్షిస్తున్న నా ఆత్మీయ సహోదరులందరికీ యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనములు, తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. అయితే ప్రియులారా, మనం ఈ రోజు బైబిల్ గ్రంథం నుంచి ఒక చక్కటి అంశాన్ని నేర్చుకుని మరి దేవుని నామాన్ని మనం మహిమపరుద్దాం. ఈ రోజు మనము బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకున్న అంశం ఏమిటంటే యేసు వైపు చూచుచు అనే ఒక అంశం గురించి మనము ఈరోజు మరి ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి పిల్లరా, మరి అంతకు ముందుగా మరి దేవుని సన్నిధిలో కూడినటువంటి మనము అందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారా? ఎందుకంటే మనము ఆనందంగా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే మన ఆత్మల కన్నతనైన దేవుని సన్నిధిలోకి మనం కూడి ఉన్నాం కాబట్టి మన అందరం ఈ దినం చాలా ఆనందంగా సంతోషంగా గడపాలని మరి దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ బట్టి మీ అందరినీ బతిమాడుకుంటున్నాను. ప్రియులారా, మనం ఈ రోజు మరి వాక్యం ధ్యానించుకుందాము. ముందు అంశాన్ని మనం వెళ్ళిపోతే ప్రియుల వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. వాక్యం హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మనం పరిశీలిస్తే ప్రియులారు, ఇక్కడ మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఈ వాక్య భాగంలో మనం పరిశీలన చేస్తే ఈ వచనాన్ని బట్టి మనం ఏమి చేయాలని పరిశీలన చేసుకోవాలి అని అంటే ప్రియులారా, ఇక్కడ చాలా అద్భుతమైన మాటలు రాయబడ్డాయి. ప్రియులారా, యేసుక్రీస్తు గురించి మనం పరిశీలన చేస్తే విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు అంటారు. అంటే విశ్వాసానికి కర్త ఎవరు? విశ్వాసానికి అంటే మరి యేసుక్రీస్తు వారు. దాన్ని కొనసాగించి వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడినటువంటి పరుగు పందెంలో మనం ఓపికతో పరిగెత్తుదమని చెప్పినటువంటి మాటలు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి ప్రియులారా. అయితే ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఈ లోకంలో జీవిస్తున్న క్రైస్తవులు ఒక పందెంలో ఉన్నాము. ఏంటి ఆ పందెం అంటే ప్రియులారా? పరుగు పందెం. దీనిలో పరిగెత్తాలి. ఎవరి వైపు చూచు పరిగెత్తాలి అంటే ప్రియులారా, మనం యేసు వైపు చూచు. ఇంతకు ముందు చూసాం లేఖన భాగంలో విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి వాడునైనా యేసు వైపు చూచు అని ప్రియులారా. మనం చాలా జాగ్రత్తగా ఇప్పుడు క్రైస్తవులైనటువంటి మనము పందెంలో ఉన్నాము, పరుగు పందెంలో. ఈ పందెంలో మనం ఓపిక కొద్దీ పరిగెత్తాలి. ఎవరి వైపు చూస్తూ మనం పరిగెత్తాలి అంటే ప్రియులారా, క్రీస్తు వైపే చూస్తూ మనము పరిగెత్తాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ప్రియులారా, ఇప్పుడు మనం ఎలా ఉన్నాము? మనం పందెంలో ఉన్నాము, ఓపికతో మరి పరిగెడుతున్నామా లేదా అనేది మన విశ్వాస జీవితాన్ని ఒకసారి మనల్ని పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. అయితే ప్రియులారా, ఈ లోకంలో ఒక పందెంలో మనం పరిశీలన చేస్తే అనేక మంది పరిగెడతారు. పరుగు పందెం ఉంటుంది, ఒక బహుమానం కోసము చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు, అనేక మంది పరిగెడుతుంటారు. కానీ బహుమానం ఎంతమంది పొందుకుంటారండి? ఒక్కరు మాత్రమే బహుమానం పొంది. ఎంతో మంది పరిగెడతారు కానీ బహుమానం మాత్రము ఒకరే పొందుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్రియులారా. అయితే మరి ఇప్పుడు మనము ఎలా పరిగెడుతున్నాము? మరి గురి చూసిన వాని వల్ల పరిగెడుతున్నామా? మరి గురి చూడని వాని వల్ల పరిగెడుతున్నామా? అంటే ప్రియులారా, గురి చూసి పరిగెత్తే విధానానికి, గురి చూడక పరిగెత్తే విధానానికి చాలా వ్యత్యాసం ఉంటుందండి. అంటే గురి చూసే వాని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఎలాగైనా నేను ఆ బహుమానం పొందవలనని అతని దృష్టి మొత్తం ఎటు ఉంచుతాడంటే గురి వైపే ఉంచేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్రియులారా. మరి గురి చూసిన వారు పరిగెత్తే విధానానికి, చూడని వారు పరిగెత్తే విధానానికి మరి అందుకే తేడా ఉంటుంది. అందుకే ఇక్కడ ప్రియులారా మనం పరిశీలన చేస్తే పౌలు గారు ఒక మాట, అద్భుతమైనటువంటి మాట చెప్తున్నాడు. ఏంటి ఆ మాట అంటే ప్రియులారా, ఇక్కడ చూద్దాం చూడండి. పందెపు రంగమందు పరిగెత్తు వారు అందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? చూడండి, ఈ లోకం గురించి ఒక మాట తీసుకున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఈ మాటలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:24లో ఉంటాయి. అయితే ఇక్కడ మనం పరిశీలన చేస్తే పందెపు రంగమందు అందరూ పరిగెడతారట, కానీ బహుమానం ఎంతమంది పొందుతారట అండి? ఒక్కరు మాత్రమే బహుమానం పొందుతారని మీకు తెలియదా?
అటువల్ల మీరు బహుమానం పొందినట్లు పరిగెత్తుడు. ఈ లోక సంబంధమైనటువంటి వారు ఈ లోక సంబంధమైనటువంటి బహుమానం పొందడానికి పరిగెడతారు. ఓకే, మరి నేడు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ఎవరి వైపు చూచుచు మరి మన బహుమానము ఏ బహుమానం కొరకు మనము ఎదురు చూడాలి? మన దృష్టి అంతా ఎవరి వైపు ఉండాలి? ఈ లోకంలో పరిగెత్తేవారు ఒక బహుమానం కోసం, అంటే ఈ లోక సంబంధమైనటువంటి బహుమానం కొరకు పరిగెడతారు. కానీ మరి క్రైస్తవులైనటువంటి మరి మన బహుమానము దేని వైపు మనం గురి చూస్తూ పరిగెత్తాలి. అందుకే ఇక్కడ ఏమంటుండు, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందడం మీకు తెలియదా? అటువల్లే మీరును బహుమానం పొందినట్లు పరిగెత్తాలి. మనము ఏదో బహుమానం పొందకుండా ఏదో వచ్చామంటే వచ్చినట్టు కాదండి. బహుమానం పొందడానికి మనము ప్రయత్నం చేయాలి. ఇంకా మనం పరిశీలన చేస్తే ఇంకొక మాట చెప్తున్నాడు ప్రియుల పౌలు గారు. కాబట్టి నేను గురి చూడని వాళ్ళే పరిగెత్తవాడని కాను అంటాడు. నేను గురి చూసే పరిగెడుతున్నాను. కొంతమంది పరిగెడతా ఉంటారు కానీ గురి చూడరు. కానీ పౌలు ఏమంటుడు, నేను గురి చూసిన వాని వల్ల పరిగెడుతున్నాను అంట. అంటే గురి చూడాలి, అంటే గురి చూసిన వాని వల్ల పరిగెడుతూ ఉన్నాము. మరి మనము గురి చూస్తూ ఉన్నామా, గురి చూడట్లేదా? మన గురి ఎటు? మనం ఎవరి వైపు చూస్తూ ఉన్నాం? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:26-20లో ఈ మాటలు రాయబడి. అందుకే చెప్పి ఇంకొక మాట చెప్తాడు, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరంను నలగగొట్టుకుంటున్నాను అంటాడు. పిల్లలు మరి బహుమానము పొందాలి అని అంటే ఈ లోక సంబంధంగా శరీర వ్యాయామం బాగా చేయాలి. అంటే ఒక 10 మంది మనం దృష్టి ఉంచాలి, దాన్ని మనం ఛేదించాలి అంటే మనం దృఢంగా మరి కావాలి. అప్పుడైతేనే మనం ముందున్నటువంటి బహుమానం పొందగలుగుతాం. అయితే ప్రియులారా, మరి మనము క్రైస్తవులుగా ఉన్నటువంటి మరి ఎవరి వైపు చూడాలి? మనం పరుగెత్తే పరుగు పందెము ఎవరి వైపు చూస్తే మనం ఆ బహుమానం పొందగలుగుతాం? అందుకని చెప్పి ఈ రెండింటి విషయంలో చెప్తూ మళ్ళీ పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే, నేను గాలిని కొట్టినట్టు పోట్లాడట్లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత మరి నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరంను నలగగొట్టుకొనుచున్నాను, దాన్ని లోపరుచుకుంటాడు. ఎందుకు లోపరుచుకోవాలి? మన శరీరంను మనం ఎందుకు నలగగొట్టుకోవాలి, ఎందుకు లోపరుచుకోవాలి అని అంటే, ఇక్కడ క్రైస్తవులైన మనం ఇప్పుడు పరుగు పందెంలో ఉన్నామని మనం గ్రహించాలి. అయితే ఇప్పుడు ఈ లోక సంబంధమైన పరుగు పందానికి క్రైస్తవులు పరిగెత్తే పరుగు పందానికి చాలా వ్యత్యాసం మనకు ఉందండి. ఈ లోక సంబంధంగా తాత్కాలికమైనటువంటి బహుమానం కూరమే, కానీ మనము పరిగెత్తే విధానము చాలా వ్యతిరేకము. అంటే ప్రియులారా, మనము ఆత్మ సంబంధమైనటువంటి బహుమానం పొందడానికి మనం పరిగెడతాం. ఈ లోకంలో పరిగెత్తే వారు శరీర సంబంధంగా ఈ లోక సంబంధమైనటువంటి బహుమాన కొరకు పరిగెడతారు. అందుకే క్రైస్తవులు పరిగెట్టే విధానానికి ఈ లోక సంబంధంగా వారు పరిగెత్తే విధానానికి చాలా వ్యత్యాసం ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ప్రియులారా, క్రైస్తవులు పరిగెత్తే పందెంలో మనకు వచ్చే ఆటంకాలు, సాతాను మనల్ని ఎలా ఆటంకపరుస్తాడు, ఎలా దెబ్బ కొడతాడంటే, సాతాను యొక్క టూల్స్ ఏంటి అంటే, మనము ఈ పందెంలో పరిగెత్తకుండా, అంటే క్రీస్తు వైపు చూచుచు మన ముందు ఉంచబడినటువంటి పందెంలో మనము ఓపికతో పరిగెత్తకుండా వాడు మనల్ని దెబ్బ కొడుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. వాని యొక్క టూల్స్ ఉపయోగిస్తాడు. ఏంటి మన యొక్క టూల్స్ ఏంటంటే, పిల్లలు ఇక్కడ చెప్తున్నాడు, శరీరము దాని ఇచ్చలు దురాశలు ప్రేరేపించడము, పురులు కొలపటము. ఏంటండి? క్రీస్తు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడినటువంటి పందెంలో మనము ఓపికతో పరిగెత్తకుండా సాతాను మనల్ని తప్పించేటటువంటి పరిస్థితి ఏంటంటే, వాడు చూపించే టూల్స్ ఏంటంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు, శరీరము దాని ఇచ్చలు దురాశలను ప్రేరేపించటము, పురులు కొలపటము. అందుకే ప్రియులారా, పౌలు గారు శరీరాన్ని నలగగొట్టుకుంటున్నాడు. ఇవన్నీ పురులు కొలపకుండా, వీటికి లోబడకుండా ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని ఆ శరీరాన్ని నలగగొట్టుకొని దాన్ని నేను లోపరుచుకుంటున్నానని చెప్పేటటువంటి మాటలు ప్రియులారా మనం చూడగలుగుతా ఉన్నాం. అయితే ప్రియులారా, మరి క్రైస్తవులకు ఉన్న బహుమానం ఏంటని మనం ఎప్పుడైనా గ్రహించామా? మనకు ఇవ్వబడేటటువంటి బహుమానం, కూడా పరిగెడతా ఉన్నారు. మరి మనకు కనబడేటువంటి బహుమానం ఏదైనా ఉందా లేదా? మరి ఎప్పుడైనా మనం గుర్తించామా? మనకు ఉన్నటువంటి బహుమానం ఏంటంటే, చూడండి పిల్లలు, అద్భుతమైనటువంటి మాటలు రాయబడి ఉన్నాయి బైబిల్లో. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను పౌలు గారు చెప్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:14 అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:14 క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము, క్రీస్తు యేసునందు మనకు ఒక బహుమానం ఉంది. అదే చెప్తున్నాడు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చూడండి పిల్లలు, మనము ఆ గురి యొద్దకే పరిగెడుతున్నామా? ఆ బహుమానం పొందవలనే మరి మనం గురి యొద్దకే పరిగెడుతున్నామా లేదా? ప్రియులారా, ఈ పరిగెత్తే క్రమంలో మనము ఎటువైపు చూడాలి? ఈ లోక సంబంధంగా పరిగెత్తే వారు ఎక్కడైతే వాళ్ళకు ఒక టోపీ పెడతారు, ఆ టోపీ
గురించి, ఆ కప్పు గురించే పరిగెడతారు. అబ్బా నేను వాళ్ళకు ఒక పెడతారు, ఈ పాయింట్ వైపే చూస్తూ పరిగెత్తుకుంటూ పోయి ఎవరైతే ముందెళ్తారో వారికి బహుమానం. మరి మన ఎంత ఉంచబడినటువంటి పరుగు పందెంలో మనం ఎలా పరిగెట్టాలి, మన యొక్క విశ్వాస జీవితానికి ఫలం ఏంటి అంటే ఇక్కడ అదే చెప్తున్నాడు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవాలనని మరి గురి ఎద్దకే పరిగెడుతుంది. ఈ పరిగెత్తే క్రమంలో మనం ఎటువైపు చూడాలంటే మన గురి ఏంటి? అందరూ పరిగెడుతున్నారు కానీ అందరూ బహుమానం పొందుతారా? చూడండి, ఈ లోక సంబంధంగా కూడా మనం పరిశీలన చేస్తే పరుగు పందెంలో పరిగెత్తే వారు అందరూ పరిగెడతా ఉంటారు, ఒకరు మాత్రమే బహుమానం పొందుకుంటారు. మరి మనము క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము మన విషయంలో మన విశ్వాస జీవితాన్ని మరి కాపాడుకోవాలి. ఎందుకంటే ప్రియులారా, సాతాను గడు తప్పిస్తాడు, మన టూల్స్ చూపిస్తాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు వాడు పురులు కలుపుతూ ఉంటాడు. వాటి విషయంలో మరి మనము తప్పిపోతే మరి మనం ముందున్నటువంటి ఆ గురిని మనం చూడలేం ప్రియులారా, తప్పిపోతాం ప్రియులారా. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం పచ్చ విధాలుగా పరిగెత్తా ఉంటారు కానీ బహుమానం ఒకటే. పరిశీలిస్తే ప్రియులారా, అయ్యో వారికి శ్రమ. కొందరు పరిగెత్తే విధానాన్ని గురించి చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ. కొందరు పరిగెత్తే విధానానికి వారు పరిగెత్తే విధానాన్ని గురించి చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనం పరిశీలన చేస్తే, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యోను నడిచిన మార్గంలో నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన త్రోవలో ఆతృతగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్లు తిరస్కారం చేసిరి అని నశించిరి అంటాడు. తిరస్కారం చేసి నశించిరంట. మరి పరిగెడతా ఉన్నారు, వీళ్ళెటు వైపు పరిగెడుతున్నారు చూడండి. అంటే మన ఎదుట ఉంచబడినటువంటి పందెంలో మనం ఓపికతో పరిగెత్తు క్రీస్తు వైపే మనం చూడాలి. కానీ కొంతమంది గురించి ఇచ్చాడు ఇక్కడ యూదా గారు రాసిన పత్రిక 1:11 అయ్యో వారికి శ్రమ, వారు కయ్యోను నడిచిన మార్గంలో నడిచారు. కయ్యోను ఎటు నడిచాడండి? దేవునితో సమాధానంగా ఉన్నాడా? తన తమ్మున్నే చంపేశాడు. అదేవిధంగా ఇక్కడ మన బహుమానం పొందవాలని బిలాము కూడా ఈ లోక సంబంధమైన వాటి కోసం పరిగెత్తాడు. నోరు లేని గార్ధబాంబు హెచ్చరించినట్టుగా మనము లేఖన భాగంలో చూస్తూ ఉంటాం. అంటే పిల్లలు మనం పరిగెత్తే విధానంలో చాలా వ్యత్యాసం ఉంటా ఉంది. అంటే అపవాదిగాడు మనల్ని ఈ లోక సంబంధమైన చూపించి అటువైపు తీసుకెళ్తా ఉంటాడు. కానీ మన దృష్టి అంతా ఎవరి వైపు ఉండాలట? యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడినటువంటి పందెంలో మనం ఓపికతో పరిగెత్తాలని చెప్తున్నాడు పిల్లలు. అయితే పిల్లలు మన స్థితి ఏంటి? మనము ఎలా ఉన్నాము అంటే, ఎందుకు క్రీస్తుని నమ్ముకున్నాము, క్రీస్తు దగ్గరకు వచ్చాము, క్రీస్తుని సొంత రక్షకునికి అంగీకరించాము, ఓకే, అంతవరకు బాగా ఉంది. మరి మన యొక్క విశ్వాస జీవితం ఎలా ఉంది? మనం ఎలా ఉండాలంటే, అపోస్తుల గురించి మనం పరిశీలిస్తే ప్రియులారా, వాళ్ళు ఏం చేస్తున్నట్టు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము. ఎందుకు వారు దృశ్యమైన వాటిని చూడట్లేదు? ఎందుకు అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నారంటే, ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ప్రియులారా, ఈ లోక సంబంధంగా పరిగెత్తే బహుమానములు అవి అనిత్యాలు. నిత్యంగా ఉండేటిది క్రైస్తవులు పరిగెత్తే విధానానికి, ఈ లోక సంబంధంగా వారు పరిగెత్తే విధానానికి తేడా. ఎందుకంటే ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి. మనం నిత్యమైన వాటి కోసము, పరలోకం కోసము, నిత్య జీవం కోసము మరి క్రైస్తవులను మనం పందెంలో ఉన్నాము. ఈ పందెంలో మనం ఓపికతో పరిగెత్తే వారమై ఉన్నాం ప్రియులారా. అయితే ప్రియులారా, మనం నిత్యము ఉండే వాళ్ళమా, మరి కొద్ది కాలం ఉండే వాళ్ళమా? మనము మన గురించి మనం ఎప్పుడైనా మరి పరిశీలన చేసామా అంటే ప్రియులారా, మనము ఎప్పుడు ఉండేవారమో, మనము నిత్యము ఉండేవారం ప్రియులారా. మనం నిత్యం ఉండేవారం. అయితే ప్రియులారా, మరి ఈ లోక సంబంధమైనవి మనం కూర్చుకుంటే, ఈ లోక సంబంధమైన వాటి మందు మనము మరి మన దృష్టి ఉంచితే, ఈ లోక సంబంధమైన వాటి కోసం మనం పరిగెడితే, మరి ఇవి నిత్యం ఉంటాయా? మనమై ఉన్నటువంటి ఆత్మలమైనటువంటి మనము నిత్యము ఉంటాము, ఈ లోక సంబంధమైనవి నిత్యంగా ఉంటాయంటే ఉండయి. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ఆ దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికటమైన వేండ్రంతో లయమైపోవును, భూమియు దాని మీద నున్న కృత్యములు కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవునేవు గనక ఆకాశములు రౌలుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేండ్రంతో కరిగిపోవునట్లు ఈ భూమియు దాని మీద కృత్యములు పంచభూతములు అన్ని కాలిపోతాడు. కానీ మనమై ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది నిత్యము ఉండేది. మనము నిత్యము ఉండేటటువంటి వాళ్ళము. మరే ఇప్పుడు చెప్పండి, మన విశ్వాస జీవితము, మన ఎదుట ఉంచబడినటువంటి పరుగు పందెము ఎటువైపు చూస్తూ మనం పరిగెడుతున్నాం? మన గురి ఏంటి? మనకు ఒక గురి ఉండాలండి. మనం గురి లేని వాళ్ళని పరిగెడితే ఏమి కూడా ప్రయోజనం లేదు. అందుకే పౌలుడు, నేను గురి చూడని వాని వల్ల నేను పరిగెత్తట్లేదు అంటాడు. ఎందుకంటే మనకు ఒక బహుమానం ఉంది. ఈ బహుమానము ప్రియులారా మరి పరలోకము, నిత్య జీవము. క్రీస్తు తోటి వారసులము, దేవుని కుమారులము. ఆ పరలోకంలో ఉండి మనము రాజ్య పాలన చేసేటువంటి వాళ్ళము. ఎంతటి గొప్ప మహిమకు వారసులమైనటువంటి మనము
మరి మన యందు ఉంచబడినటువంటి ఈ పరుగు పందెంలో మరి మనం ఎలా పరిగెడతా ఉన్నాము అనేది ఒకసారి మనల్ని మనమే చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, విశ్వాసంలో కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో మనము ఓపికతో పరిగెత్తాలి. మనం పరిగెత్తే విధానం ఎలా ఉండాలట? మన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో మనం ఓపికతో పరిగెత్తాలి. సాతాను చూపిస్తూ ఉంటాడు ఇటు 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 మూలమలుపులు, కానీ మన దృష్టి ఎలా ఉండాలట? చక్కటినైన దృష్టి యేసు వైపు చూడటం అనేది మనం మొదట గ్రహించుకోవాలి ప్రియులారా. కాబట్టి ప్రియులారా, విశ్వాసం గురించి మనం పరిశీలన చేస్తే విశ్వాసులకు తండ్రి ఎవరు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఎందుకు విశ్వాసులకు తండ్రి అబ్రహాము గారు అంటే ప్రియులారా, ఆయన దేవుడు ఒక మాట చెప్పగానే తన సొంత దేశంను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితులు కూడా దేవుని మాట ఒకటే పట్టుకొని మరి ఆయన బయలుదేరినట్టుగా మనకు కనబడుతుంది. అందుకే ఆయనకు విశ్వాసులకు తండ్రి అనేటటువంటి ఒక పేరు వచ్చింది. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందబోనై ఉన్న ప్రదేశంకు బయలు వెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరగక బయలు వెళ్ళను అంటాడు. చూడండి ప్రియులారా, ఎక్కడికి వెళ్ళవలనో పిలువకనే తెలియకనే బయలుదేరాడు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళు, నిన్ను మరి నీ సంతానం నేను ఆశీర్వదిస్తాను, నీ సంతానం అందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడితే నేను చూపించి దేశానికి నువ్వు వెళ్ళు అనగానే మరి అబ్రహాం గారు బయలుదేరినట్టుగా మనకు కనబడతా ఉంది ప్రియులారా. అందుకే ఆయన విశ్వాసములకు తండ్రి అని. ఎందుకు అంటే ప్రియులారా, ఇంకా మనం పరిశీలన చేస్తే ఆ విశ్వాసం ఆ వాగ్దానానికి వారసులు కూడా వాళ్ళు కూడా బయలుదేరారు. వారు ఎవరంటే విశ్వాసం బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారంలో నివసించినట్టు అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దత్త దేశంలో పరవాసులే. దేవుడు ఒక వాగ్దానం చేశాడు ఈలోక సంబంధమైన దేశం గురించి, పరలోక సంబంధమైన దేశం గురించి. ఫస్ట్ మిమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళండి, మీరు పాలు తేనెలు ప్రవహించి దేశం నేను నడిపిస్తాను. నడిపించిన తర్వాత కూడా అదే ఇల్లోక శాశ్వతమా అంటే కాదు ప్రియులారా. వాళ్ళు మళ్ళీ ఏం చేశారంటే, ఇంకా మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కోసము అబ్రహాము ఎదురు చూచెను. చూడండి ప్రియులారా, ఈలోక సంబంధమైనటువంటి వాగ్దత్త దేశం ఇచ్చినా కానీ అది శాశ్వతము కాదని తెలుసుకున్నటువంటి వారు ఎలా జీవించారంటే, ఇస్సాకు యాకోబు అని వారు గుడారంలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దత్త దేశంలో పరవాసులయ్యారు. దేనికోసం వీళ్ళు వాగ్దత్త దేశంలో కూడా అన్యుల వలె మరి వాళ్ళకు గుడారాలు వేసుకొని ఎందుకు ఉన్నారు, ఎందుకు నివసించారంటే అక్కడ ఒక మాట చెప్తున్నారండి, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కోసము అబ్రహాం గారు ఎదురు చూచారు. మనము కూడా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాం ప్రియులారా. మనకు ఎదురు చూస్తా ఉన్నాము. అబ్రహాం గారు ఎదురు చూసిన పునాదులు గల పట్టణం ఏది అని ఒకసారి మనం పరిశీలిస్తే ప్రియులారా, యేసు క్రీస్తు ద్వారా పునఃస్థితి స్థాపన చేయబడేటటువంటిదే క్రీస్తు రాజ్యము. అదే దేవుని రాజ్యము, క్రీస్తు సంఘము, విశ్వాస గృహము, పునాదులు గల దేవుని పట్టణము. ప్రియులారా చూడండి ఇంత అద్భుతం అండి. అబ్రహాము దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూశాడు కదా. ఆ పట్టణం ఏదంటే యేసు క్రీస్తు ద్వారా పునఃస్థితి స్థాపన చేయబడేటటువంటి క్రీస్తు రాజ్యము, దేవుని రాజ్యము, క్రీస్తు సంఘము, విశ్వాస గృహము, పునాదులు గల దేవుని పట్టణము. ఇప్పుడు మనము ఎక్కడికి వచ్చిన వారము? నేడు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి యేసు క్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడిన వారి యొక్క మహిమ మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చిన వారము అంటే ఇక్కడ లేఖనాలు జరుగుతున్నాయి ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22 నుంచి మనం 24 వచనాలు పరిశీలన చేస్తే, ఇప్పుడైతే సీయోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. చూడండి పిల్లలు, ఈ రోజు క్రైస్తవుల యొక్క మహిమ, యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడిన వారి యొక్క మహిమ, విశ్వాస గృహంకు చేర్చబడిన వారి యొక్క మహిమ, క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన వారి యొక్క మహిమ, దేవుని రాజ్యంలో చేర్చబడిన వారి యొక్క మహిమ ఎక్కడ ఉందంటే
ఇప్పుడైతే సియోను కొనుకును జీవం గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యుద్ధకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన ఆ దేవుని యుద్ధకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యుద్ధకు మనం ఎంతటి గొప్ప మహిమ మనం అందించబడినటువంటి ఈ పందెంలో మనం పరిగెత్తుకుంటే ఈ బహుమానం అంతా మనం పొందుకున్నామో దీన్ని విడిచిపెడతా ఉన్నావా, మరి దీనిలోనే ఉన్నావా? మన గురి మరి ఎటువైపు ఉంది? ఎలా వెళ్తా ఉన్నాము? స్ట్రేట్ గా చూస్తా ఉన్నామా, మరి ఇటువైపు ఈ పక్క ఆ పక్క చూస్తా ఉన్నామా? మనం చూసే చూపు, మన దృష్టి, మన పందెంలో పరిగెత్తే విధానము యేసు వైపే ఉన్నదా లేక లోకము వైపు ఉన్నదా? యేసు వైపే చూస్తా ఉన్నామా లేక ఎటువైపు చూస్తా ఉన్నాము? చూడండి ప్రియులారా, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచు అని లేఖనాలు చూపిస్తా ఉన్నాయి. మరి మనం ఎటువైపు చూస్తా ఉన్నాం ప్రియులారా? కాబట్టి పిల్లల క్రీస్తు రాజ్యంలో, దేవుడు రాజ్యంలో, క్రీస్తు సంఘంలో, విశ్వాస గృహంలో చేర్చబడిన వారి యొక్క స్థితి ఏంటి అని ఇంకా మనం పరిశీలన చేస్తే చాలా అద్భుతం అండి. ఇక్కడ మనకు తండ్రి ఎవరండి? ఈ సంఘంలో చేర్చబడిన వారికి తండ్రి, మన ఆత్మలకు తండ్రి దేవుడైన యెహోవా. ఈ తండ్రి యొక్క కుమారులమే ఈరోజు నువ్వు, నేను, క్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు, మనం అందరము సంఘముగా ఎవరైతే ఉన్నామో మనమంతా ఇప్పుడు మనం ఎవరము అంటే ప్రియులారా దేవుని కుమారులము. అందుకే ఇక్కడ చెప్తుండు పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:14 అద్భుతమైన మాట చెప్తుంది. ఏంటంటే ఈ హేతు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము, పరలోకంలో ఒక కుటుంబం ఉంది, భూమి మీద ఒక కుటుంబం ఉంది. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని. పరలోకంలో ఏదైతే దేవుని కుటుంబం ఉందో భూమి మీద కూడా అదే కుటుంబం ఉంది. ఈ రెండిటికి తండ్రి ఎవరో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని అని అపోస్తలుడైన పౌలు గారు చెప్తా ఉన్నారు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాటలు. మరి మనం గుర్తించగలుగుతా ఉన్నామా? నేనై ఉన్నటువంటి నా ఆత్మకు తండ్రి పరలోకంలో ఉన్నాడు దేవుడైన యెహోవా, నేను ఆయన కుమారుడను. నేను ఎప్పుడైతే యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకొని క్రీస్తు రాజ్యంలో, దేవుని రాజ్యంలో, విశ్వాస గృహంలో, క్రీస్తు సంఘంలో నేను చేర్చబడ్డానో నా పౌరస్థితి పరలోకంలో ఉంది. నా ఆత్మకు తండ్రి మరి యెహోవా అని మనం ఎప్పుడైనా గుర్తించగలిగామా అనేది ప్రియులారా మనల్ని మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ప్రియులారా, అందుకే అబ్రహాము దేనికోసం ఎదురు చూశాడు? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కోసమే అబ్రహాం గారు ఎదురు చూశారు. పిల్లలు చాలా జాగ్రత్త మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:10 చెప్తాడు కదా, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల పట్టణం కోసము అబ్రహాం గారు ఎదురు చూసినాడు. కాబట్టి పిల్లరా, ఇక విశ్వాస విషయంలో మనం పరిశీలన చేస్తే దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఒక ఆయన ఉన్నారండి. ఎవరైనా అంటే మోషే గారు. ఎందుకు దేవుని ఇల్లంతటిలో ఆయనే నమ్మకమైన వాడు అని ఎందుకు రాయబడి ఉంది? ధనము ఐగుప్తుని ఇస్తాము, ఆ రాజ్యం ధనానికి లోబడలేదు, ఆ రాజ్యానికి రాజ్య మహిమ, ఆ రాజు అయ్యే మహిమను కూడా ఆయన పోగొట్టుకున్నాడు. ఎందుకు అంటే ప్రియులారా, ఈ లోకము అశాశ్వతము. అందుకే అపోస్తలులు ఏం చెప్పారు? మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని చూస్తున్నాం అంటున్నారు. అబ్రహాం ఏమి చెప్పాడంటే దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూస్తున్నాడు. మరి మోషే గారి విషయానికి వస్తే మోషే గారు కూడా ఈ లోకాన్ని తన వెడుమ కాలుతో తన్నినట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే చూద్దాం హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24-27 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే, ఏంటండి అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడని ఒప్పుకొనలేదు. ఎందుకు ఒప్పుకొనలేదయా? నువ్వు ఒప్పుకో అంటే ఏలయనగా దేవుడు ప్రతిఫలముగా కలపబో బహుమానమందు దృష్టి ఉంచానండి. ప్రతిఫలముగా నాకు ఒక బహుమానం ఉంది, నేను దాని అందు దృష్టి ఉంచాలి. ఎందుకు నేను మరి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్లేదు? అనిపించుకుంటే ఐగుప్తు దేశాన్ని సుసంపన్నమైన దేశాన్ని రాజ్యాన్ని ఏలేటటువంటి ఒక రాజు ఎవరవుతారు? ఇక్కడ మోషే గారు అవుతారు. కానీ విడిచిపెట్టాడు. దేనికోసం అంటే ఏలియన్గా అతడు ప్రతిఫలముగా కలబో బహుమానం అందే మరి దృష్టి ఉంచాడు. పిల్లల దృష్టి ఉంచాడు. విశ్వాసం బట్టి అతడు అదృశ్యమైన, చూడండి ఎంత ఇంకా కింద చెప్తా ఉన్నాడు 20వ విశ్వాసం బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూసినట్లు స్థిరబుద్ధి గలవాడై రాజ్యగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచి వెళ్ళిపోయాడు. దేని యందు దృష్టి ఉంచాడు ఇక్కడ ఆయన?
అదృష్టుడైన వాణిని చూసినట్లు స్థిరబుద్ధి గలవాడై. అదృశ్యమైనది ఒక లోకము, పరలోకము, ఆత్మల లోకము, దేవుడున్న లోకము. చూడండి ప్రియులారా, నేను వెళ్తాను అక్కడికి, అందుకే అని చెప్పి నేను ఈ శ్రమ అనిపించటకైనా ఒప్పుకున్నాడు, కానీ ఫరో యొక్క కుమారుడు అనిపించుకున్నట్టు ఒప్పుకోలేదు. ఆయన గురి ఎటువైపు ఉంది? దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు ఉన్నప్పుడు పునాదు గల పట్టణం కోసము మోషే గారు కానీ, అబ్రహాం గారు కానీ, అపోస్తులు కానీ వారి యొక్క విశ్వాస జీవితాన్ని కట్టుకున్నారు ప్రియులారా. మరి నేడు క్రీస్తు సంఘంలో ప్రవేశించినటువంటి మనము, దేవుని రాజ్యంలో ప్రవేశించినటువంటి మనము, విశ్వాస గృహంలో ప్రవేశించినటువంటి మనము, క్రీస్తు రాజ్యంలో ప్రవేశించినటువంటి మనము, మన చూపు, మన పందెము ఎలా పరిగెడుతూ ఉన్నాము అనేది మనం గ్రహించుకోవాలి ప్రియులారా. ఇంకా మనం పరిశీలన చేస్తే చాలా మంది, ఎందుకంటే వీటన్నిటిని మనకు దేవుడు ఎందుకు రాసించాడంటే ప్రియులారా, ఈ సంగతులు దృష్టాంతాలుగా వారు అనుభవించారు. మరి యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి, మన విశ్వాస జీవితాన్ని మనము గురివైపే స్థిరపరచుకోవడానికి, బలపరచుకోవడానికి మరి దేవుడు మరి ఇవన్నీ రాయించినట్టుగా మనకు కనబడతా ఉంది ప్రియులారా. అయితే ప్రియులారా, మన విషయంలో పరిశీలన చేస్తే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు ద్వారా పాపక్షమాపణ, రక్షణ, నిత్యజీవం, పరలోకము అని నమ్మి విశ్వసించి మారు మనసు పొంది పశ్చాత్తాపడి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడి నేడు క్రైస్తవులుగా పిలువబడుతున్న వారి యొక్క మహిమను మనం ఎప్పుడైనా అర్థం చేసుకున్నామా లేదా అనేది ప్రియులారా మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, మనం దేనికోసం పిలువబడ్డాం? ఒకప్పుడు చీకటిలో ఉన్నాము, దేవుడు తన ఆశ్చర్యమైన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. దేనికోసం పిలిచాడంటే ప్రియులుగా, ఎందుకు మీరు పిలువబడుతుంది? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచుకున్నప్పుడు, క్రీస్తు అడుగు జాడలు యందు నడుచుకునడానికి దేవుడు మనల్ని పిలిచాడండి. దేవుడు మనల్ని పిలిచాడు. ఆ పిలుపుకు తగినట్టు మనం జీవిస్తా ఉన్నాము. అందుకే ఏమంటున్నట్టు ప్రియులారా, ఇక్కడ ఎందుకు మీరు పిలువబడుతుంది? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. మరి క్రీస్తు మనకి ఇవన్నీ ముందుంచిపోయాడు కదండి. ఎందుకు మీరు పిలువబడుతుంది? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్న వాళ్ళని మీకు మాదిరి ఉంచుకున్నాడు. అంటే మాదిరి జీవితాన్ని క్రీస్తు వారు ముందే మనకు కనపరిచారు. మన ఈ లోకంలో మనం పరిగెత్తే విధానములో మనకు ఎన్నో ఆటంకాలు, శ్రమలు, ఎరుపులు, ఇబ్బందులు, అపజయాలు, అపనిందలు, దూషణలు, ఇవన్నిటిని మనం భరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రియులారా, మన ముందు మనకు ఒక ఆయన ఉన్నాడు, క్రీస్తు. ఆయన ఇవన్నీ భరించాడు మన కోసము. తన ఆఖరి రక్తపు బిందువు వరకు కార్చి మనల్ని పాపంలో నుండి విడిపించాడు ప్రియులారా. ఆయన శాంతంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మాదిరిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యేసు వైపు చూడండి అని చెప్తున్నటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. ఎందుకు మీరు పిలువబడతారు? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగు జాడలే నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయాడు ప్రియులారా, మాదిరి ఉంచిపోయాడు. కాబట్టి ప్రియులారా, ఇంకా మనం పరిశీలన చేస్తే మరి క్రీస్తు నందు ఉన్నటువంటి వారికి ఏమైనా శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయా? లేక అన్ని సుఖాలు, శాంతులు, భోగాలు, ఈ లోక సంబంధమైన భోగ భాగ్యాలతో తులతూగేటటువంటి పరిస్థితి ఉంటుందా? అంటే ప్రియులారా, ఎవరైతే క్రీస్తును సొంత రక్షకునికి అంగీకరించి క్రైస్తవులుగా, నిజ క్రైస్తవులుగా, పేరు క్రైస్తవులు కాదు, నామకార్థ క్రైస్తవులు కాదు, నిజ క్రైస్తవులుగా ఎవరైతే ఉన్నారో వారికి మరి సద్భక్తితో జీవించి వారందరికీ ఏం జరుగుతుందట? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరికీ ఏమవుతుందండి? హింస పొందేటటువంటి పరిస్థితి, శ్రమలు వచ్చేటటువంటి పరిస్థితి. నిజ క్రైస్తవునికి శ్రమలే ఉంటాయి ఎప్పుడు. పక్కటి వారితో శ్రమలు, ఎదురింటి వారితో శ్రమలు, మన రిలేషన్షిప్ లో శ్రమలు, ఈ లోక సంబంధమైన శ్రమలు, అపనిందలు, అపజయాలు ఎన్నో ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే పౌలు గారు చెప్తున్నారు తిమోతికి, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3:12 క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు అంటారు. చాలా అవునండి, ఇది చాలా వాస్తవం. ఎందుకంటే మనము ఒకప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలా లేకపోతే చాలా మంది అంటున్నటువంటి పరిస్థితి ఏంటంటే, వాడితో మనకేంట్రా, వాడిని వీడు వదిలే అంటారు. ఎందుకు అంటే మనం ఈ లోకం నుండి వేరుపరచబడినాం కాబట్టి మనం బ్రతికే విధానము వేరే ఉంటుంది. ఈ లోక సంబంధంగా బ్రతికే వారి విధానము వేరే ఉంటుంది. వాళ్ళు మనల్ని చూసినప్పుడు మనం వారికి వ్యత్యాసంగా కనబడతాం. కాబట్టి వారు ఏం చేస్తారంటే వదిలే అని అంటూ ఉంటారు. చాలా చులకనగా మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మనకున్నటువంటి మహిమ ఏది? ఆ మహిమ కోసం
ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావంటాడు. మనం పొందబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. కాబట్టి ఇవన్నింటి గురించి మనం విడిచిపెట్టాలి. నిందిస్తురా, బాధపరుస్తావురా, అవమానపరుస్తావురా, అవన్నీ చూసారు. ఎందుకు అంటే వాక్యం మనకు రాయబడింది, క్రీస్తు యేసునందు సద్భక్తితో ఉద్దేశించి వారు బ్రతకను ఉద్దేశించి వారందరికీ మరి హింసలు శ్రమలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఇది మనం ఆలోచన చేయాలి. ఎందుకు నాకు ఇలా జరుగుతా ఉంది అంటే అది అలాగే జరుగుతుంది. ఎందుకంటే నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నావు కదా, నీ చూపు క్రీస్తు వైపు ఉన్నది కదా, నీ పరిగెత్తుతున్నావు కదా. ఓపిక కలిగి ఉండు, ఓపిక, ఇంకా కొంచెం కాలం ఓపిక పట్టు. కాబట్టి పిల్లలు, ఎందుకంటే మనలో ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట మరి ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు పిల్లలు, ఎన్నదగినవి కావు. కాబట్టి పిల్లరా, మనం పరిశీలన చేసుకుంటే ఈ లోకం చూస్తూ ఉంటాం మనం, అబ్బా చాలా అందంగా ఉందండి, ఇది అనుభవించాలని అనుకుంటాం. లోతు విషయంలో, మనము అబ్రహాం గారి విషయంలో మరి గొర్రెల కాపరులకు కొంచెం వేదం వచ్చినప్పుడు వారిద్దరు బయలుదేరి వెళ్ళారని. వెళ్ళిన తర్వాత అబ్రహాం గారు అంటున్నారు లోతును, నువ్వు ఎటైనా వెళ్ళు, నువ్వు ఏ దేశమైనా చూసుకొని పోయి, నువ్వు కుడి పక్కకి వెళ్తే నేను ఎడమ పక్కకి వెళ్తా, నేను ఎడమ పక్కకి వెళ్తే నువ్వు ఎడమ పక్కకి వెళ్తే నేను కుడి పక్కకి వెళ్తా, నీ ఇష్టం, నువ్వు ఎటైనా వెళ్ళంటే లోతు కనులెత్తి చూశాడండి. కనులెత్తి చూసినప్పుడు లోతుకు ఏం కనబడ్డది? ఇక్కడ ఆదికాండం 13:10 మనం పరిశీలన చేస్తే, లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూశాను. ఈ యోర్దాను ప్రాంతాన్ని ఈ యోర్దాను ప్రాంతం ఏంటంటే సొదొమ గొమొర్రా పట్టణాలు, వాటన్నిటిని దేవుడు భస్మం చేశాడు. మరి లోతు చూసినప్పుడు ఎలా కనబడ్డది? ఇక్కడ చెప్తున్నాడు, లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూసెను, యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయర్నకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండను. చూడండి, లోతు చూశాడు, ఆహా కన్నులకు అందంగా ఉంది, చాలా బ్రహ్మాండం, ఇక్కడికి వెళితే నేను ఆనందంగా ఉంటాను అనుకున్నాడు. కానీ ఎంత భ్రష్టమైనటువంటి దేశం అంటే అది సొదొమ గొమొర్రా పట్టణము. దేవుడు అగ్ని గంధకములు కురిపించి నాశనం చేశాడు. అలాంటి ప్రాంతము కన్నులకు ఎలా కనబడ్డది? ఎలా? యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండను. మరి ఈ రోజుల్లో చూడండి పిల్లరా, ఈ రోజుల్లో క్రీస్తు వైపు చూస్తే కష్టం అనిపిస్తోంది, లోకం వైపు చూస్తే యెహోవా తోట వలె కనబడతా ఉంది. మరి కనబడ్డది ఏమైపోయింది? అగ్ని గంధకములతో కాల్చబడింది. మరి నీ చూపు ఎటు ఉంది? నీ పందెం ఎటు ఉంది? నువ్వు ఎటు పరిగెడతా ఉన్నావు క్రైస్తవుడా? ఈ రోజు నిన్ను నీవే పరిశీలన చేసుకో. మన విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలి. ఇతరులకు ప్రకటించిన తర్వాత మరి నేనే భ్రష్టుని అయిపోతున్నాము, నా శరీరాన్ని నలగొట్టుకున్న దాన్ని లోపరుచుకుంటున్నాను అంటున్నాడు పౌలు గారు. మన విశ్వాస జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకోండి పిల్లరా. ఇక్కడ పిల్లరా, మరి ఎక్కడైతే లోతు లోకం వైపు చూశాడో అలాగే ఈరోజు కొంతమంది మేము క్రైస్తవులు మన పేరు పెట్టుకుంటున్నాం. అంటే వీళ్ళు క్రైస్తవులా అంటే కాదు, వీళ్ళు నామకార్థ క్రైస్తవులు, పేరు క్రైస్తవులు. కానీ మాత్రము ఏముంటది వారి చేతిలో? బైబిల్ ఉంటది, మేము కూడా క్రైస్తవులు అంటాం. మరి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే లోకం వైపు చూస్తున్నారు, యేసు వైపు చూడట్లేదు. ఎందుకు అంటే పిల్లరా, వాళ్ళు చూసేది యేసు వైపు ఎందుకు చూస్తున్నారు అంటే ఈ లోక సంబంధంగా, ప్రకృతి సంబంధంగా ఈ లోకమే కావాలి వాళ్ళకు. నిత్య జీవం పరలోకం అవసరం లేదు. స్వస్థతలు, ఆశీర్వాదాలు, ధనము, ఒక 10 తెలియండి 100 రెట్లు, కార్లు, బంగ్లాలు, తోటలు, మీకు ఏం కావాలని అడగండి. ఒక క్రీస్తుని ఏం చేశాడు తెలుసా అండి? ఏటీఎం అంటే ఎనీ టైం మనీ లాగా మీరు ఏమని అడిగినా ఇస్తాడు. అంటే వీళ్ళు ఎటు చూస్తా ఉన్నారు అంటే వీళ్ళ విశ్వాసము క్రైస్తవులతో కలిసి ఉన్నదా అంటే లేదు పిల్లరా. ఎందుకు చెప్తున్నాం వీళ్ళు పేరు క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు అని అంటే యేసు వైపు చూసేటటువంటి వారికి శ్రమలు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరికీ ఏమైతాయట? హింసలు, శ్రమలు వస్తాయి. మరి సుఖము ఈ లోక సంబంధమైనటువంటి సుఖాన్ని కోరుకునేటటువంటి వారు ఎవరు? ఒకసారి ఆలోచన చేయండి. అందుకే ప్రియులారా, మేము నామకార్థ క్రైస్తవులు, పేరు క్రైస్తవులు, ఎందుకంటే క్రైస్తవులతో కలపకూడదు వారిని. ఎందుకంటే క్రైస్తవులు అయినటువంటి వాడు నిజంగా క్రీస్తు యేసునందు బాప్తిసం తీసుకొని, యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడి ఆయన ఒక విశ్వాస జీవితం ఎలా కట్టుకుంటాడు అంటే అతనికి మాదిరి ఎవరు అంటే ప్రియులారా, క్రీస్తు. అందుకే వారు పరిగెత్తే విధానంలో ఎటు చూస్తారు? శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వారి చూపు ఎటు ఉంటుందంటే యేసు వైపే. యేసు వైపే చూస్తూ తన పరుగు పందాన్ని మరి కొనసాగించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ క్రైస్తవులైనటువంటి మనము మరి యేసు వైపు, దేవుని వైపు మాత్రమే చూడాలి. పేరు నామకార్థ క్రైస్తవులు ఉన్నారు, పేరు క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళు ఎటన్నా చూసుకోండి. కానీ మన జీవితాన్ని మాత్రము వాళ్ళు ఏదో జీవిస్తున్నారు, మనం అట్లా అటుపోకూడదు. అది భయంకరం. ఒకసారి పరిశీలన చేసుకోండి. మన జీవితాన్ని మనం మాత్రం స్థిరంగా ఒక్కొనివే ఉన్నవా, నువ్వు ఒక్కొనివే పరిగెత్తు, ఒక్కొని నీ విశ్వాస జీవితాన్ని కొనసాగించు, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఎవరో ఏదో చేస్తున్నారని నిన్ను నీవే చెరుపుకోకు, నిత్య జీవానికి అపాత్రంగా చేసుకోకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, చాలా బాధతో చెప్తున్నటువంటి మాటలు చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి.
మరి కానీ క్రైస్తవులైన మనము యేసు వైపు, దేవుని వైపు మాత్రమే చూస్తూ మన ఎదుట ఉంచబడినటువంటి పరుగు పందెంలో మనం ఎలా ఉండాలట? ఓపికతో పరిగెత్తాలి ప్రియులారా. ఈ లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. ఎవడైనా లోకము ప్రేమించడం తండ్రి ప్రేమ వానిలో ఉండదు అని లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రియులారా. తండ్రి ప్రేమ ఉండదు. లోకం ప్రేమిస్తే మన పని అయిపోయినట్టే ప్రియులారా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2:15-17 మీరు చదువుకోండి ప్రియులారా. లోకంలో ఉన్నదంతా చెప్తున్నాడు ఇక్కడ. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవబ్రహ్మమును తండ్రి వల్ల కాదు, అవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశయు గతించిపోయినవు గాని దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలిచిన. ఆహా, ఎంతటి గొప్ప మాట చూడండి. అందుకే మనము ఉన్నవాళ్ళు ఉంటాము. నేను క్రైస్తవులైన ఉన్న వాళ్ళము నేత్రాశ, జీవడంబము ప్రేరేపించడం. వాడు పురుగు కలుపుతా ఉంటాడు వాని జీవితము. మనల్ని వాడు పురుగు కలుపుతా ఉంటాడు. పురుగు కలుపుతూ వాని వైపు ఆకర్షిస్తూ ఉంటాడు. కానీ మన చూపు ఎటుండాలట? యేసు శిలువ వైపు, యేసు వైపు చూస్తూ ఆయన ఎలా శ్రమపడ్డాడు, ఆయన మన కోసం ఎలా తను తగ్గించుకున్నాడు, ఎంత దూషింపబడ్డాడు, కానీ ఎదురు చెప్పలేదు. ఇది మనకు హింసలు వస్తాయి అని మన దృష్టి ఉంచితే ప్రియులారా, మనము ఇంకా విశ్వాస జీవితంలో నుండి తప్పిపోయేటటువంటి పరిస్థితులు. కానీ ఈ రోజు సిద్ధపరిచే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? మీకు ఇస్తాడు అని, డబ్బు ఇస్తాడు, ఆస్తి ఇస్తాడు, అంతస్తు అని చెప్పడం ద్వారానే కొన్ని శ్రమలు రాగానే వాళ్ళు వదిలిపోతా ఉన్నారు. అందుకే వారిని నామకార్థ క్రైస్తవులు, పేరు క్రైస్తవులు అని చెప్తున్నటువంటి మాటలు మేము చెప్తా ఉన్నాం ప్రియులారా. చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. అయితే ప్రియులారా, లోకము దాని ఆశ్చర్యం గతించిపోనేవి కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలిచును. కానీ ప్రియులారా, సాతాను మనల్ని యేసు వైపు చూడకుండా లోకం వైపు చూపిస్తా ఉంటాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మన పందెంలో మనం ఓపికతో పరిగెడుతూ ఉండాలి. చెడిపోయిన మనసు కలిగి ఈరోజు ఎలా ఉన్నారట? చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధకం అనుకుని మనుషుల వ్యర్థ వివాదములు కలుగుతున్నవి. దైవభక్తి దేనికి? ఆత్మల రక్షణ కొరక, ఆత్మలను రక్షించడం కొరక అంటే కాదు. దేనికంటే దైవభక్తి. చూడండి, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకొని మనుషులు ఉన్నారు ఈరోజు. చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి ప్రియులారా. లాభమే క్రీస్తు దగ్గరికి వస్తే డబ్బే నాకు శాశ్వతము, డబ్బే నాకు కావాలని ప్రలోభపడుతూ అనేక మందిని నిత్య నరకానికి నడిపిస్తూ ఉన్నారు. డబ్బునే సంపాదించుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కానీ చెడిపోయిన మనసు, ఎలాంటి మనసు అది? ఎలాంటి మనసు? చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకున్న మనుషుల వ్యర్థ వివాదములు కలుగుతున్నవి సంతుష్టి సహితమైన దైవభక్తి. ఉన్నా లేకున్నా మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటిది? దృశ్యమైనవి కాదు, అదృశ్యమైనవి. అదృశ్యమైన వాటి అంటే మనం నిదానించి చూడాలి. అందుకే ప్రియులారా, అందుకే చాలా జాగ్రత్త. సంతుష్టి సహితమైన, సంతుష్టి ఉండాలి, మనకు తృప్తి ఉండాలి, ఉన్న దాంట్లోనే జీవిస్తాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనకమై ఉన్నది అంటారు. గొప్ప లాభ సాధనమై ఉన్నది సంతుష్టి సహితమైన దైవభక్తి. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుపోలేము. కాగా అన్నవసరము గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుము. ధనవంతులుగా అగుటకు ఆపేక్షించి వారు ఎలా ఉంటారంట ప్రియులారా? చూస్తూ ఉన్నాం. మనం చాలా మందిని చూశాను. నేనైతే ధనవంతులు కావాలని ఆపేక్షించేటటువంటి వారి యొక్క పరిస్థితిని నేను చూశాను. ఎలా ఉన్నారు? ధనవంతులు అగుటకు ఆపేక్షించి వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తులకు హానికరమైన అనేక దురాశలను పడదురు. అట్టవి మనుషులను నష్టములను, నాశములను ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని చెప్తున్నారు. ఏంటంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు. ఇస్కరియోతు యూదా క్రీస్తును వెంబడించాడు. దేనికోసము? డబ్బు సాంచి, డబ్బు. ఈ రోజు కూడా చాలా మంది అదే చేస్తూ ఉన్నారు పిల్లరా. డబ్బే మాకు శాశ్వతము. దైవభక్తి దేనికట? డబ్బు కోసమే వాళ్ళు లాభ సాధనం అని చూస్తూ ఉన్నారు. మరి అలాంటి వారి నుంచి మనం వెడిలిపోవాలి పిల్లరా. జాగ్రత్త. ఎందుకు అంటే మన దగ్గర ఉన్న వాళ్ళు, మన ఇంటికి దగ్గర ఉన్న సంఘమో లేకపోతే మన సంఘమో అనేది కాదు మనల్ని పరలోకం చేర్చేది. నువ్వు బైబిల్కు దగ్గరగా ఉన్నావా లేదా? దేవుని చిత్తానికి దగ్గరగా ఉన్నావా లేదా? క్రీస్తు ముఖ్యమైన మూలరాయి అపోస్తులు ప్రకటించిన పునాదులు నువ్వు కట్టబడుతున్నావా లేదా? పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధలో నువ్వు ఉన్నావా లేదా? ఆత్మ యొక్క నియమానికి నువ్వు కట్టుబడి ఉన్నావా లేదా? అదే నిన్ను పరలోకం చేస్తుంది పిల్లలు. చాలా జాగ్రత్త. కాబట్టి పిల్లల సాతాను శరీరాశ, నేత్రాశ, మరి జీవ డంబలను చూపుతారు. కానీ మనము మాత్రము దేవుని వైపు చూడాలి. మరి దేవుని యందు విశ్వాసం ఉంచాలి. పిల్లలు మనం అబ్రహాము భార్య అయినటువంటి శారా విషయంలో మనం పరిశీలన చేస్తే దేవుని మాటలు మన దూతల ద్వారా
ఇక్కడ అబ్రహాం గారికి దూతలు వచ్చారు. అబ్రహాం గారి ఇంటికి దేవుడు పంపించాడు. దేనికోసము? తొమ్మిదో కొమ్మర పట్టణం కోసం నాశనం చేయటటువంటి పరిస్థితిని అప్పుడు పంపించినప్పుడు పరిస్థితుల్లో వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు ఈ శారా గారు ఎక్కడ ఉన్నారంటే గుడారంలో ఉన్నారు. ఇక్కడ వారతనితో నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడగగా అతడు ఇదిగో గుడారంలో ఉన్నదని చెప్పిన. ఎవరు? అబ్రహాం గారు చెప్తున్నారు. ఈ మాట ఆదికాండం 18:9-13 చదువుకోండి. అందుకైనా చెప్తున్నాడు. అందుకైనా ఇక మీదకి ఈ కాలంలో నీ వద్దకు నిశ్చయంగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండి గుడారాపు ద్వారం మందు వినిచుండెను. అబ్రహాము శారాయు బహుకాలం గడిచిన వృద్ధులై ఉండరి శ్రీధర్మము శారాకు నిలిచిపోయింది. అలాంటి పరిస్థితుల్లో శారా నేను బలం నుడిగిన దానినైన తర్వాత నాకు సుఖము కలుగున, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకోనేను. అంతటా యెహోవా అబ్రహాముతో వృద్ధురాలునైన నేను నిశ్చయముగా ప్రసవించిదనని శారా నవ్వనేలా. అంటే చాలా మంది దేవుడు ఈ రోజు మనకి ఇచ్చేటటువంటి నిత్య జీవం విషయంలో ఎలా ఉన్నారండి? వీళ్ళు అపోహ పడతా ఉన్నారు. ఎలా అయితే శారా నవ్విందో, వృద్ధాప్యంలో స్త్రీ ధర్మం ఉడిగినా గానీ ఇస్సాకు పుట్టాడా లేదా? దేవుని యొక్క సంకల్పం నెరవేరిందా లేదా? మరి ఈ రోజు మనం క్రీస్తు వైపు చూస్తే, దేవుని వైపు చూస్తే మనం మన విశ్వాస జీవితాన్ని మనం కట్టుకుంటే ఆ పొందబోయే పరలోకం నిత్య జీవంలో మనం చేర్చబడిన దేవుని కుటుంబంలో ఇప్పుడు ఉన్నాము. మరి ఉన్నటువంటి మనము మన విశ్వాసాన్ని పోగొట్టుకోకపోతే ఇక్కడున్నా పరలోకానికి వెళ్తాం. ప్రియులారా, ఇంత గొప్ప మహిమ ఒకసారి ఆలోచన చేసుకుని పిల్లల కన్యమర విషయంలో కూడా అదే జరిగింది. దేవుని సమూహం మందు నిలిచిండు గాబ్రియల్ దూత వచ్చి చెప్పింది, దయాప్రాప్తురాలా నీకు శుభము, నువ్వు కుమారునికి అందావు, ఆయనకు యేసు అని పేరు పెట్టెదువు, ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడై అని చెప్తా ఉంటే అక్కడ కూడా ఆమె ఏమంటుంది తెలుసా? అయ్యో నేను పురుషుని ఎరగని దానినే, ఇది ఎలా నాకు సాధ్యము? నేను పురుషుని ఎరగదు దాన్ని ఎలా నాకు సాధ్యమవుతుంది అంటే పిల్లలు అక్కడ చెప్తున్నటువంటి మాట ఈ లూకా సువార్త మీరు 1-30-35 చదువుకోండి. లూకా సువార్త 1:30-30 చదువుకోండి. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకున్న కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనబడునని చెప్పాను. ఆ తర్వాత దూత ఒక మాట చెప్తుంది, గాబ్రియల్ దూత, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరార్థకం కానేరదని ఆమెతో చెప్పింది. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరార్థకం కాదండి. మనకు నిత్య జీవము, పరలోకము క్రీస్తు వైపు చూస్తూనే ఉంటే మనకు ఆ ఆనందమైన లోకం ఉన్నది. పీలరా, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో, పునర్గల పట్టణం కోసము ఎంతమంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారో, దేవుని రాజ్యంలో ప్రవేశించామో మనమందరము మరి దేవుని లోకం నాడు దేవుని కుటుంబాల సభ్యులం అయ్యామని మరి మర్చిపోకూడదు. మన విశ్వాసాన్ని మనం కొనసాగించుకుంటున్నామా? ఎలాంటి పరిస్థితులు? ప్రియులారా, బాప్తిసం యోహాను చెప్తా ఉన్నాడు. ఎందుకు అంటే ప్రియులారా, బాప్తిసం యోహాను ఏమని చెప్పాడు? నాటి యూదులతో ఒక మాట చెప్తూ ఉన్నాడు, అబ్రహాము మాకు తండ్రిని మీరు అనుకునవద్దు. ఎందుకు అంటే దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలు పుట్టించిన మీతో చెప్తున్నాడు. దేవుడు చేయాలనుకుంటే దేవుడు ఏదైతే చెప్తాడో అది చేస్తాడు. పిల్లలు, దేవుని మాట ఏది కూడా నిరార్థకమో కానేరదు. మరి మనం ఉన్నటువంటి విశ్వాస జీవితంలో మనం పడిపోకుండా, ఈ లోకాన్ని చూస్తూ మరి లోకంలో పడిపోకుండా మన ఎంత ఉంచినటువంటి పరుగు పంచంలో మనము ఓపికతో పరిగెడతా ఉన్నామా? ఆ హేతు ఈ శ్రమను అనుభవిస్తున్నాము కానీ నేను నమ్మిన వాణిని ఎరుగుతున్నాను. పౌలు గారికి చెప్తున్నటువంటి మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక, క్షమించండి, తిమోతి గారికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 1:12 ఈ హేతు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును కనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచు నా దినం వరకు ఆయన కాపాడగలను రూఢిగా నమ్ముచున్నాను. నేను నమ్మిన వాణిని ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదండి. ఈ లోకంలో మనల్ని మనం చులకనగా చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకు ఉన్నటువంటి ఆ మహిమ ఒకసారి మనం పరిశీలిస్తే పిల్లారా, ఎంత గొప్పదండి, ఎంత గొప్పది. మనకు ఉన్నటువంటి మహిమను మనం ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే ఆ మహిమ ఎంతో గొప్పది. ఒకసారి పరిశీలన చేసుకోండి పిల్లారా. పరలోకము, నిత్య జీవము, దేవుని కుమారులము, దేవుని కుటుంబ సభ్యులము. మరి అలాంటిది మనము ఎలా ఉన్నాము? నేను నమ్మిన వాణిని ఎరుగుతును కనుక నేను సిగ్గుపడను అంటున్నాడు పౌలు గారు. మరి మన పరిస్థితి ఎలా ఉంది? ఈ లోకంలో మరి ఎవరైనా నేను సిగ్గుపరిస్తే సిగ్గుపడొద్దు. మనం నమ్మినవాడు మనల్ని మరి అంతవరకు కాపాడగలుగుతాడని మన విశ్వాసాన్ని మనం రక్షించుకోవాలి. కాబట్టి మన విశ్వాసం ఎలా ఉంది? యేసు వైపు, దేవుని వైపు చూస్తున్నామా లేక లోకం వైపు చూస్తా ఉన్నామా? యేసుక్రీస్తును ఎందుకు నమ్ముకున్నారంటే యేసుక్రీస్తు రెండో రాకడ కొరకు. యేసుక్రీస్తు మనం నమ్ముకున్నటువంటి పరిస్థితి ఎందుకండి? మన విశ్వాస జీవితాన్ని ఎందుకు కొనసాగిస్తా ఉన్నాము అంటే యేసుక్రీస్తు రాకడ కొరకు కనిపెడుతూ ఉన్నాం. క్రైస్తవులు ఎందుకు కనిపెట్టాలి అని అంటే, దేవుడు మృతుల నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించు ఆయన కుమారుడైన యేసు. రాబో ఉగ్రత నుండి మనం తప్పించబడాలి.
చనిపోతే నిత్య నరకానికి కాదు, నిత్య జీవానికి వెళ్ళాలి మనము. అందుకే మనం క్రీస్తు రాకడ కోసం ఎదురు చూస్తా ఉన్నాము. దేవుడు మృతుల నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనం తప్పించున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు లాగు దేవుని వైపునకు తిరుగుతారో ఆ సంగతి వారే తెలియజేసి ఉన్నారు. మనం ఎందుకు తిరిగాము దేవుని వైపు, ఎందుకు క్రీస్తునందు విశ్వాసం ఉంచాము? రాబో ఉగ్రత నుండి మనం తప్పించే యేసు, దేవుని కుమారుడైన యేసు. చూడండి, యేసుక్రీస్తు రెండో రాకడ వస్తే అనేక మంది నిత్య జీవం పొందుకుంటారు, అనేక మంది పరలోకానికి వెళ్తారు. పిల్లలు నిద్రిస్తున్నటువంటి నీతి మంతులు కూడా పరలోకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి, మనము కూడా మార్పు పొందేటటువంటి పరిస్థితి. అయితే పిల్లలు మనం యేసు వైపు ఎందుకు చూడాల్సి? నిత్య నరకాన్ని తప్పించుకోవడానికా, లేక మరి ఈ లోకం కోసమా? ఎందుకోసం యేసు వైపు చూస్తున్నాం? ఎందుకు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నాం? మన విశ్వాస జీవితం ఏంటి? మన పరుగు పందెంలో ఓపికతో పరిగెడితే మనం బహుమానం ఏం పొందుకుంటాము అనేది ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోలేదు. ప్రియులారా, మనం అపోస్తుల విషయంలో పరిశీలన చేస్తే వారు ఎటువైపు చూశారంటే మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాం గనక క్షణమాత్రం ఉండి చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారం కలిగి నిత్యము మహిమలో ఉండేటటువంటి వారం. మేము దృశ్యమైన వాటిని చూడట్లేదు, అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. ఎందుకు అంటే క్షణమాత్రం ఉండి చులకని శ్రమలు వస్తాయి, అవి కొద్ది కాలమే ఉంటాయి. పిల్లల క్షణమాత్రం ఉండి చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారము కలగజేయుచున్నది. ఏలయంగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అదృశ్యమైన వాటిని అందే మనం నిదానించి చూడాలి ప్రియులారా. కాబట్టి ప్రియులారా, నేడు క్రైస్తవులు యేసుక్రీస్తు రెండో రాకడ కొరకు ఎదురు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభు రోతను హింసించడానికి ఇష్టపడుచున్నాము. అపోస్తుల యొక్క విశ్వాసాన్ని మనం చూస్తే ఎప్పుడు మేము ప్రభు దగ్గరికి వెళ్ళుదుమా, ఎప్పుడు ఆయనతో జీవిస్తుమా అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉన్నారు. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక అపోస్తులైన పౌలు గారు 5:8 ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహంను విడిచిపెట్టి ప్రభు వద్ద నివసించడానికి ఇష్టపడుచున్నామని చెప్తా ఉన్నారు. ప్రియులారా, ఆత్మ యొక్క ప్రథమ ఫలం నొందిన మనం కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టి మనలో మనము మూలుగుతున్నటువంటి పరిస్థితి సమరూపం గల దానిగా మార్చును. సమస్తమును తనకు లోపరచగలిగిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరము తన మహిమగల శరీరంకు సమరూపం గల దానిగా మారుస్తాడు. మన దీన శరీరము తన మహిమగల శరీరంకు ఎలా మారుస్తాడట? సమరూపం గల దానిగా మార్చును. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇంకా ఏమవుదామో అది ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూద్దాం కనుక ఆయనను పోలి ఉందము. యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు ఆయనను పోలి ఉండేటటువంటి పరిస్థితి. క్రీస్తుకు తగినటువంటి మహిమలో సమానమైనటువంటి మహిమలో మనం ఉంటాము. ఎంత గొప్ప మహిమ, ఎంత గొప్ప ఆనందం! ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఎందుకు యేసు వైపు చూడాలి? యేసు వైపు ఎందుకు చూస్తా ఉన్నావు ఈరోజు? ఆలోచన చేయి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. కాబట్టి ప్రియులారా, మన విశ్వాస జీవితం ఎలా ఉంది? యేసు వైపు చూస్తా ఉన్నామా, లేక ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏషా వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండేమని జాగ్రత్తగా చూసుకోమని లేఖనాలు చెప్తున్నాయి. ఒక్క పూట కూటి కోసము, ఈ లోకం కోసమా, కూటి కోసమా మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచేది? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు? ఆ తర్వాత ప్రియులారా, ఏషావు ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచి శ్రద్ధతో వెతికిన గానీ మారు మనసు పొందిన అవకాశం దొరక్క విసర్జించబడ్డాడు. మరి నీ పరిస్థితి, మన పరిస్థితి రోజు ఎలా ఉంది? విసర్జించే పరిస్థితిలో ఉన్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచు దానికోసం శ్రద్ధతో వెతికాడు. తర్వాత మనం ఎన్ని కన్నీళ్లు విడిచినా ఏం ప్రయోజనం లేదు ప్రియులారా. వెతికి నేను మారు మనసు పొందిన అవకాశం దొరక విసర్జించబడ్డాడు. కాబట్టి ప్రియులారా, ఆత్మ రక్షణ భారం కలిగి వాక్యాన్ని బోధించే వారిని నిరాకరిస్తున్నావా? అయితే ఈ వాక్యం నీకోసం. ఎవరైతే మీరు రక్షణ పొందండి, క్రీస్తు మార్గంలో నడవండి. మనం ఈ లోక సంబంధమైన కావు, ప్రకృతి సంబంధమైన కావు, మనకు దృశ్యమైనవి కావు, అదృశ్యమైన వాటిని మనం నిదానించి చూడాలని ఎవరైతే చెప్తా ఉన్నారో వారి మాటలు నమ్మకపోతే ప్రియులారా, దేవుడు ఒక మాట రాయించాడు పరిశుద్ధ గ్రంథం. ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 12:25 వచనంలో మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండాన్నట్లు చూసుకోండి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన యెడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించి మనము తప్పించుకొనకపోవట మరీ నిశ్చయం కదా. ఈ లోకంలో ఎవరైతే ఆత్మ రక్షణ భారం కలిగి
ఎవరైతే సత్య సువార్తను క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ ఆత్మ యొక్క నియమాన్ని ఎవరైతే ప్రకటిస్తున్నారో ఎవరైతే బోధిస్తున్నారో వారి బోధన నువ్వు తృణీకరిస్తే వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పేవారు మరి వారిని నువ్వు తృణీకరిస్తే ఇక్కడ చెప్తున్నాడు పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించి మనము తప్పించుకొని పోవడం మరీ నిత్యం కదా. తప్పించుకునేటటువంటి పరిస్థితి లేదు. దేవుడు చెప్పిన మాటలే మరి క్రీస్తు చేస్తున్నందు మరి ఉన్నటువంటి మాటలు ప్రియులారా, ఎవరైతే క్రీస్తు రక్షణలో ఉన్నామో, మనం క్రీస్తు సొంత రక్షకుని అంగీకరించామో, ఎవరైతే ఆత్మల రక్షణ భారం కలిగి వాక్యాన్ని బోధిస్తున్నారో వారి మాటలు వినాలి. ఎందుకంటే వారు సంఘాన్ని పరలోకం వైపు సిద్ధపరిచేవారు. వారి మాటలు మనం వింటున్నామా లేదా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం మరి. ఒకవేళ భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారి మాట వినకపోతే పరలోకం నుండి మరి ఆ దేవుడు ఒకవేళ మనల గురించి ఆలోచిస్తే విసర్జిస్తే, మనం ఇక్కడ బుద్ధి చెప్తే ఎవరిని విసర్జించినట్టు మాటలు వినకపోతే దేవుణ్ణి విమర్శించినట్టు. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదిలో ఎవరైతే వాక్యాన్ని ప్రకటిస్తున్నారో ఆ వాక్యం వినకపోతే ఎవరిని విసర్జించినట్టు అంటే దేవుణ్ణి విసర్జించి మనం తప్పించుకొని కపోవటం మరీ నిశ్చయం కదా అంటున్నారు. ఆలోచన చేయండి. కాబట్టి పిల్లలు మన విశ్వాస జీవితం ఎలా ఉంది? లోకం వైపు చూస్తా ఉన్నామా లేక యేసు వైపు చూస్తా ఉన్నామా? ఒకసారి నిన్ను నీవే పరిశీలన చేసుకో. సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోనట్టు విశ్వాసం లేని దుష్ట హృదయము అంటాడు. ఏంటట? సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోనట్టు విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవరికైనా ఉండునేమో అని ఒకవేళ జాగ్రత్త ఉండునేమో అని జాగ్రత్త చూసుకోండి. జాగ్రత్తగా చూసుకోండి. మన విషయం ఎలా ఉంది పిల్లరా? ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరంలో రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారే దేవుని దివ్య వాక్యము రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారి యొక్క పరిస్థితి ఈరోజు చాలా జాగ్రత్త. దేవుని దివ్య వాక్యము రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవిస్తా ఉన్నారు. మరి పరిశుద్ధాత్మలో పాలివారయ్యారు. మళ్ళీ ఏం చేస్తున్నారు అంటే తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటంగా ఆయనను అవమానపరుచున్నారు గనక మారు మనసు పొందినట్లు కాబట్టి వారిని మరలా నూతన పరచడం అసాధ్యం. కాబట్టి పిల్లరా, మన దృష్టి వాక్యం వైపు, వాక్యానుసారమైనటువంటి జీవితం వైపు ఉండాలి. మన దృష్టి క్రీస్తు వైపు ఉండాలి. మన ఎదుర్కొంచబడిన పందెంలో ఓపికతో మనము పరిగెత్తాలి. కాబట్టి నిత్యుడుగా ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయుచున్నదా? నిత్యులకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషంగా అప్పగించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో మరి శుద్ధి చేయుచున్నదంట. పిల్లలు ముగించుకుందాం. పిల్లల దేవుని ఇంటిపైన మన గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు. మనస్సాక్షికి కలమషం తోచకుండా ఉన్నట్లు ప్రోక్షింపబడిన హృదయం గల వారును నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరం గల వారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానం చేరాలి. యథార్థ హృదయంతో దేవుని ధనిస్తారు. కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టకూడదు. దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చేవారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. కొంచెం ఓర్మి అవసరం. ఇక కాలం బహు కొంచెంగా ఉన్నది. వచ్చేవాడు ఆలస్యం చేయక వచ్చున్నాడు. నా ఎదుట నీతిమంతుడై ఉన్నవాడు విశ్వాసములుగా జీవించును గాని అతడు వెనుతీయక ఏడల అతని యందున్న ఆత్మ సంతోషించు. వెనుతీస్తే ఆత్మ సంతోషించడానికి. కాబట్టి ప్రియులారా, అయితే మనం నశించుటకు వెనుతీ వారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసం కలిగిన వారమై, మన ఆత్మను రక్షించుకోవడానికి మనము విశ్వాసము కలిగిన వారమై ఉండాలి ప్రియులారా. కాబట్టి ప్రియులారా, మనము యేసు వైపు చూచుచు బహుమానం పొందుటకే మనము బహుమానం పొందుకునే వారంగా ఉన్నామా లేమా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? క్రైస్తవులైన మనము పరుగు పందెంలో ఉన్నాము. కాబట్టి మన పరుగు మనం బహుమానం పొందుకునటానికే ఉండాలి. కానీ సైడ్కు మాత్రము లోక సంబంధంగా చూడకూడదు. కాబట్టి ప్రియులారా, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో మనం ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వన ఆసనై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణంలో విసుకగయు ఉండునట్లు పాపాత్మలను తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకున్న ఆయనను తలంచుకొనుడి. కాబట్టి మన విశ్వాస జీవితము ఎవరిని తలంచుకోవాలంటే క్రీస్తు వైపు చూడాలి. ప్రతి భారంను చులువుగా చిక్కుపెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసం కర్తయు దానిని కొనసాగించబడిన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడినటువంటి పందెంలో మనం ఓపికతో పరిగెడతాం. కాబట్టి పిల్లల మన పరిస్థితి ఎలా ఉంది ఈరోజు? మన జీవించే జీవిత విధానము మరి క్రైస్తవులైనటువంటి మనము
లోకంలో ఉన్న వారి గురించి విడిచిపెట్టండి, నామకార్థ క్రైస్తవుల గురించి విడిచిపెట్టండి. వాళ్ళు ఈ లోకాన్ని స్నేహిస్తారు, వాళ్ళు అందులో లోకంలో పడిపోయారు. కానీ నువ్వు నేనై ఉన్నటువంటి మన ఆత్మను రక్షించుకున్నటువంటి మనము, మన విశ్వాస జీవితము ఎవరి వైపు చూడాలి? మన ఎదుట ఉంచబడినట్టు ఈ పందెంలో మనము ఓపికతో పరిగెత్తుతూ మరి క్రీస్తు వైపు చూస్తూ, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించబడినటువంటి యేసు వైపు చూస్తూ, మన ఎదుట ఉన్నటువంటి మన ఎదుట ఉంచబడినటువంటి ఈ పందెంలో ఓపికతో మనము పరిగెత్తాలి. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. మీ వ్యక్తిని కానీ, సంఘాన్ని కానీ, సమస్యల గురించి కానీ, ఎవరిని గురించి వ్యక్తిగతంగా కానీ, సంఘపరంగా కానీ, సమస్త పరంగా కానీ కాదు. పరిశుద్ధ లేఖనాల్లో ఇలా ఉంది, పరిశుద్ధ లేఖనాలు ఇలా చెప్తున్నాయి అనేది మీ ముందుకు తీసుకొచ్చాం, క్రీస్తు ప్రేమ బలవంతం చేయడం ద్వారా. అంతే తప్ప మరి ఎవరి గురించి కాదని మరి అర్థం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి మీ అందరినీ బతిమాడుకుంటున్నాం. చెప్పబడినటువంటి వాక్యము మన అందరి హృదయంలో దేవుడు నీరు కట్టి ఫలింపజేయను గాక. ఆమేన్. అందరికీ